కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొక బాంబు పేల్చారు. ఒక రకంగా చెప్పాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఎపిసోడ్ రావణ కాష్టంలాగా కాంగ్రెస్ పార్టీని అప్పుడప్పుడు అతలాకుతలం చేస్తూనే ఉంది. మళ్ళీ ఆ తుఫాను పోయిన తర్వాత టీ కప్పులో తుఫాన్గా మిగిలిపోతుంది. మళ్ళీ కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ రాజకీయాలను ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూ తమదైన రీతిలో తాము పలుకుబడి పెంచుకుంటూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి గారు భోళాబాలా మనిషి. కొంచెం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనస్తత్వంగా చూస్తే కొంత డిప్లొమాసీ ఉన్నవాడు. కనుకనే కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనసాగుతుంటే మధ్య ఇంకొక పార్టీకి వెళ్ళి మళ్ళీ వచ్చిన సందర్భం చూసాం మనం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గతంలో బీజేపీకి వెళ్ళారు. మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేసి మునుగోడులో ఓడిపోయారు ఎమ్మెల్యేగా. మళ్ళీ కాంగ్రెస్ గుడికి చేరారు. ఇవన్నీ చూస్తే సొంత గుడికి చేరుకున్నా అని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిప్లొమాట్ ఎందుకంటున్నానంటే అనే మాట అనేసి మళ్ళీ కలిసిపోతారు. కొంచెం రాజగోపాల్ రెడ్డి తమ్ముడు కదా, చిన్నవాడు కదా, కొంచెం ఆవేశం. రాముడు లక్ష్మణుల్లో ఆవేశం ఎక్కువ ఉంటుంది లక్ష్మణుడి కనుక అట్లా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు నియామకం కాగానే, అప్పుడు ముఖ్యమంత్రి కాకముందు నియామకం కాగానే 50-100 కోట్ల రూపాయలు ఇచ్చి అధిష్టాన వర్గం దగ్గర ఈ మన పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నారన్నారు. నిజంగా చెప్పాలంటే అప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సస్పెండ్ చేయాలి. కానీ అధిష్టాన వర్గం ఎందుకో చేయలేదు. దాన్ని సర్దుకుపోయే క్రమంలో భాగంగా మొదట్లోనే ఇంట గెలిచి రచ్చగెలవారని రేవంత్ రెడ్డి ఇటుపక్క జానారెడ్డి గారిని, అట్లాగే వి హనుమంతరావు గారిని, సీనియర్లు అందరినీ కలుపుకుపోయి మళ్ళీ ఇటుపక్క వెంకటరెడ్డి గారి మాటలను కూడా ఖాతరు చేయకుండా తనదైన రీతిలో చేసుకుంటూ పోతే వెంకటరెడ్డి మరి దిగి వచ్చి మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా పనిచేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పి మంత్రి పదవి వచ్చిన దాకా పొగుడుతున్నారు. కానీ ఆనాడే అంత పెద్ద ఆరోపణ చేసినప్పుడే వెంకటరెడ్డి గారికి ఏం కాలేదు. వెంకటరెడ్డి గారు ఇంకొక తప్పు చేశారు. రాజగోపాల్ రెడ్డి గారు గురించి మాట్లాడే ముందు ఈ రెండు విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. రెండవది ఏంటంటే వెంకటరెడ్డి గారు ఇంకో తప్పు ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీ నుంచి మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో ఇక్కడ ఉండకుండా అమెరికాకి వెళ్ళిపోయి, అమెరికాలో ఏదైతే వెంకటరెడ్డి మాట్లాడుతూ తన శ్రేణులను ఉత్సాహపరుస్తూ తమ్ముడికే ఓటేయించండి బీజేపీ అయినా సరే అని చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమనలే. అధిష్టాన వర్గాన్ని డైరెక్ట్గా 100 కోట్ల రూపాయలు తీసుకొని పిసిసి అధ్యక్ష పదవిని అమ్ముకున్నారు, వారిని కొనుక్కుంటారు, అమ్ముకున్నట్టే కదా, ఈయన కొనుక్కున్నారంటే ఆయన అమ్ముకున్నట్టే కదా వాళ్ళు అనే ఆరోపణ చేసినప్పుడు ఏం చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత తమ్ముడికే బీజేపీలో ఉన్న ఓటేయండి అని చెప్పి మన ఆశ్రిత పక్షపాతం చూపించిన, బంధుప్రీతి చూపించిన వెంకటరెడ్డి గారిని ఏం చేయలేకపోయింది. ఆ తర్వాత మరి ఒక హామీ ఇచ్చి, అంటే మంత్రివర్గంలో మీకు స్థానం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకున్నారంటే ఆయనే చెప్తున్నారు స్వయంగా, నాకు హామీలు ఇచ్చాను. అట్లా హామీలు ఇచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకటేమో గడ్డం వివేక్, వెంకటస్వామి గారి కొడుకు, చెన్నూరు నుంచి గెలిచిన ఆయన. అట్లానే ఇటు పక్కనేమో మనకు రాజగోపాల్ రెడ్డి. ఇద్దరిని కూడా మీకు పదవులు ఇస్తా, మంత్రి పదవి గ్యారెంటీ అని చెప్పి బీజేపీలో నుంచి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడుగుజాలలో నడిచే రాజగోపాల్ రెడ్డి ఒక రకంగా అన్నకు కూడా వ్యతిరేకంగా, అన్న తమ్ములకు ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వద్దా, ఎందుకు ఇవ్వద్దు, అన్న అయితే ఏంటి తమ్ముడు అయితే ఏంటి అనడం, వచ్చే అవకాశం లేదు మరి ఒకటే కుటుంబంలో అని వెంకటరెడ్డి గారు సన్నాయన నొక్కడం, ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఏమంటున్నాడు, తమ్ముడు వ్యాఖ్యలతో నాకు ఏం సంబంధం లేదు, మరి గెలిపించమని కోరినప్పుడు మాత్రం సంబంధం ఉంది, ఇప్పుడు నాకేం లేదు, వారిది వేరు నా రూట్ వేరు అంటున్నాడు వెంకటరెడ్డి. ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కూడా మరి చాలా తీవ్రంగా ఉన్నది. ఇప్పుడు అంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి మీద ఆరోపిస్తున్నారు, అధిష్టాన వర్గాన్ని కించపరుస్తున్నారు. ఇవ్వకపోతే నేను అప్పుడు బీఆర్ఎస్లో చేరితే ఎన్నడో మంత్రి పదవి వచ్చేదని, బీజేపీలో ఉంటే ఇంకా మంత్రి పదవి గ్యారెంటీ వచ్చేదని, పోనీ కనీసం భువనగిరి ఎంపీగానైనా నేను గెలుచుంటే కేంద్ర మంత్రివర్గం స్థానం లభించేదని, ఎటు కాకుండా పోయాను అనే మాట వస్తుంది. నేను ఇంకో మాట అంటున్నాను, ఎల్బీ నగర్ నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి గారిని పోటీ చేయమని అధిష్టాన వర్గం కోరింది. కాదు నాకు మునుగోడు అంటే ప్రజల పట్ల ప్రేమ, అక్కడనే మంచి పోటీ చేస్తానన్నాడు. నిజంగా ఎల్బీ నగర్ నుంచి చేసినా కూడా ఆయన గెలిచుంటే రంగారెడ్డి జిల్లాకు కానీ మన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు కానీ ప్రాతినిధ్యం లేదని చెప్పి మరి ఈ హైదరాబాద్ కోటాలో ఆయనకు మంత్రి పదవి వచ్చేది, కనీసం జిల్లా ఒకటిగానే కాకపోయేది. ఇప్పుడు ఏమైంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు నల్గొండ జిల్లా మంత్రి పదవులు ఉన్నారు. ఇప్పటికే 3 మంత్రి పదవులు ఇచ్చిన మన ఖమ్మంలో అని చెప్పి అదో ఆరోపణ ఉంది. ఇక్కడ 2, వరంగల్లో 2. ఇప్పుడు అట్లా చూసుకుంటే ప్రతి చోట 2 పదవులు ఆల్రెడీ మహబూబ్నగర్లో ముఖ్యమంత్రితో సహా కలిస్తే 3 అవుతున్నాయి. ఇట్లా చూసుకుంటే వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చినామని చెప్పి చేసుకుంటే
జిల్లాకు 2-3 పదవులు ఇచ్చి, నిజామాబాద్కి అసలు లేకుండా ఆదిలాబాద్కు మొన్ననే ఇచ్చి ఈ మంత్రి పదవులు ఇచ్చి ఇవన్నీ చూసుకుంటే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్తో సహా ఈ 3 గ్రేటర్ హైదరాబాద్లో మంత్రి పదవి లేకపోవడం ఇవన్నీ చూస్తే ఎల్బీనగర్ నుంచి గెలిచినా కూడా ఒకవేళ మంత్రి పదవి వచ్చేది. అంటే స్థాన మార్పిడి అయింది. ఆయనకు భువనగిరి ఎంపీగా లేకుండా పోయిండు. ఎటు కాకుండా రెంటా చెడ్డర్ అవార్డుగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని మీద అధిష్టాన వర్గం స్పందించి వెంటనే మరి మల్లు రవి గారి ద్వారా షోకాజ్ నోటీసులు ఇప్పిస్తా అన్నారు, ఇచ్చారంటున్నారు. ఇచ్చినా ఏం జరుగుతుంది ఏం జరగదని నేను కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి సహజమే కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని మరొక ఏదైనా పదవి ఇస్తామని చెప్పి శాంతపరచడమో, లేక ఆయన సస్యమీర మొండికేస్తే ఆయన అన్నట్టు మరి బీఆర్ఎస్ వైపు మొగ్గుతారా, బీఆర్ఎస్ వైపు వెళ్తారా, ప్రతిపక్షంలో పోతే చాలా నానా కంగాలు చేస్తారు. పార్టీలో ఉంటేనే ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు కనుక ప్రతిపక్ష పార్టీకి వెళ్తే ఇంతకంటే బాగా మరి మాట్లాడి కాంగ్రెస్ పార్టీలోని గుట్టుమట్లను రట్టు చేస్తారా అనే భయం కూడా అధిష్టాన వర్గానికి ఉందంటున్నాను నేను. అసలు క్రమశిక్షణ కమిటీ పనిచేస్తుందా లేదా అంటే ఇటు పక్కన బీసీల పనిచేస్తుంది, తీర్మానం మండలిన మోటమాట మాట్లాడినా సరే ఆయన అంగీకరించలేదు. కానీ అటువంటి వాడిని సస్పెండ్ చేసింది. మరి ఇట్లా రెడ్ల విషయానికి వస్తే ఎందుకు అనే మాట కూడా వస్తుంది. కానీ ఆ మాటకు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మరి శశిధర్ రెడ్డి గారిని కూడా సస్పెండ్ చేసింది కదా పార్టీ. అంటే కులం ప్రసక్తి ఇక్కడ తీసుకురావద్దని నేను అనుకుంటున్నాను. అందుకని నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలకు స్పందనగా కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ అడిగి తప్పైంది అనిపించుకుంటారా, లేకుంటే ఇంతటితో ముగిద్దాం అనుకుంటారా అంటే అదే జరిగే అవకాశం ఉంది. టీ కప్పులు తుఫానుగా ముగిసే అవకాశం ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వరంగల్ జిల్లాలో చూసాం కదా మనం, కొండా సురేఖ భర్త మురళి మీద ఆరోపణలు చేస్తూ 5-6 మొత్తం జిల్లా అంతా కదిలి వచ్చి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా కదిలి వచ్చి మా మీద ఇట్లాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మొరబెట్టుకుంటే అధిష్టాన వర్గం ఏం చేసింది, బాధితుల్ని పిలిపించి మీరే వివరణ ఇవ్వమన్నది. చూసాం కదా. మరి వరంగల్ ఎపిసోడ్ ఏమైందో తెలియదు ఇప్పటిదాకా. మిగతా జిల్లాల్లో కూడా లుకలుకలు ఉన్నాయి చూసాం మనం. ప్రేమ్సాగర్ రావు వర్సెస్ గడ్డం వివేక్ ఆదిలాబాద్ జిల్లాలో, ఇట్లా ప్రతి జిల్లాలో 2 వర్గాల మధ్య జరుగుతూనే ఉంది. అంతేందుకు జగిత్యాల్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి కొత్తగా చేరిన మనకు సంజయ్ కుమార్కు ఘర్షణ నడుస్తుంది. పెద్ద ఎత్తున హత్య రాజకీయాల దాకా పోయినాయి. అందుకని ఇవన్నీ చూస్తే ముప్పేట దాడి జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా మిన్నకుంటుందా, లేకుంటే రాజగోపాల్ రెడ్డి సస్పెన్షన్ ద్వారా మరి మిగతా శ్రేణులకు మీరు గొడవ పెట్టుకుంటే అధిష్టాన వర్గాన్ని ధిక్కరిస్తే మీ పని పడతామని హెచ్చరిస్తుందా అనేది కూడా చూడాలి. నా ఉద్దేశం అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఆయనను సమాధానిస్తారు, మళ్ళీ ఆయనను చల్లబరుస్తారు. అందుకని టీ కప్పులో తుఫానుగా మిగిలిపోయే అవకాశమే ఎక్కువ ఉందని నేను అంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఈ ఎపిసోడ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద కుదుపుగా మాత్రం భావించాల్సిన అవసరం ఉన్నది.